మినిమం మేము 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రూముల్లోనే ఉంటున్నాము. ఆ అద్దెలు కూడా కట్టలేక మధ్యతరగతి కుటుంబం అండి, ఎలా కట్టగలుగుతాము? కట్టలేము కదా. అయినా ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ల స్థలం ఇస్తామంటున్నారు కానీ ఆఫీస్కి తిప్పించుకుంటున్నారు కానీ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఏంటి అని అడిగితే ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఓట్లు వేయడానికి వస్తుంటే ఏమండి ఇళ్ల స్థలాలు లేవు, మాకున్న గ్రూప్కి 50 మంది గ్రూప్ ఉందా, మాకు ఎవరికి లేవండి ఇళ్ల స్థలాలు లేవు, మీ ఓట్లు వేయండి అమ్మా మీకు స్థలాలు ఇస్తాము అన్నారు. మళ్ళీ అప్లికేషన్ పెట్టామే కానీ పక్కన పడేస్తున్నారు కానీ మాకు స్థలాలు మటుకు ఇవ్వట్లేదండి. కానీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళ రూమ్ చుట్టూ తిరిగినా కానీ పైసా ఇవ్వట్లేదండి సార్. కానీ వాళ్ళ కాడ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళ కాడ హాల్ కాడ హెల్ప్ చేయాలి, పెన్షన్ రాని వాళ్ళ కాడ పెన్షన్ ఇవ్వాలి, స్థలాలు లేని వాళ్ళ కాడ స్థలం ఇవ్వాలని మా లాంటి మధ్యతరగతికుండా ఎంతోమంది ఉన్నారు సార్. మీరు స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు బట్టి మీరు రూముల్లో ఉండటమేనండి. మా పెళ్ళైన కాడి నుంచి కూడా అద్దుల్లో అట్లలో ఉండటమే, మాకంటూ స్థలం లేదండి. అసలు ఇంతేసుగా మాకంటూ ఎవరికీ లేదు. అసలు లోకల్ లీడర్స్ని కలవటం కానీ ఏం చేయలేదు. కలిసామండి, ఇస్తాము. డ్వాక్రా మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మీటింగ్లు వస్తాయి కదా, ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళినా సరే ఇస్తామమ్మా వస్తాయమ్మా అని ఎన్నోసార్లు మేము సర్టిఫికెట్లు కూడా పెట్టాము, ఫామ్లు కూడా రాసాము. అయినా సార్ రాలేదు సార్. రాలేదంటే వెళ్ళి అడిగితే వస్తాయమ్మా అని అంటున్నారు కానీ ఆ డస్ట్బిన్లో పడేస్తున్నారు కదా, మేము ఇచ్చిన కాగితాలు డస్ట్బిన్లో పడుతున్నారు కదా, మాకు ఇంకెలా వస్తాయి? మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరున్నారు? ఓట్లు కావాలన్నప్పుడు ఇళ్ళంటే వస్తున్నారు కానీ ఓట్లు వేయమని స్థలాలు మటుకు ఇవ్వట్లేదు కదా. స్థలాలు లేని వాళ్ళకి మీరు స్థలాలు ఇవ్వండి. ఎంతమంది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, మొక్కోళ్ళు ఉన్నారు, పెన్షన్ వాళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు. అంతమందికి స్థలాలు ఇవ్వండి. స్థలాలు ప్రతి ఒక్కరికి స్థలం కావాలని నేను కోరుకుంటున్నాను సార్. वो आदमी आके पूरे आदमी आके घरा नहीं कहते, वो पिंचन वाले बहुत आफत पड़ते हैं इकलंगला। वो एक घर में करंट नहीं है, वो कितना आफत पड़ते हैं एक गांव में। इसलिए हमें गांव में जाकर ये पूरा करते हैं। हमें वो कलेक्टर ऑफिस को आए क्या तो भी सहायम करते, ये बड़े आदमी के सामने ले को जाके ये बोलते को हमें ऐसा है। वो बहुत एक गांव में बहुत तकलीफ है। हाँ बहुत एक सब मसाला भी नहीं बहुत हो रहा, इसलिए ये काम होता माँ क्या भी फिक्र नहीं को बोले हो करते होता, क्या परवाह नहीं, ये सब भी हमको मालूम को बोले करते को बोले। हाँ कितने आदमी? 70 आदमी आए। हाँ पूरा गांव को विलेजा पूरे आए। हाँ